90 లక్షలు అంటే ఇక్కడ వీళ్ళు కోటి లింగాలు ఆలయంలో ప్రతిష్టకి పూనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 90 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే 108 అడుగులు ఎత్తున్న శివలింగం ప్రతిష్ట జరిగింది. అలాగే శివుడికి ఎదురుగా 35 అడుగులున్న నంది ఒకే శిల్పం పైన చెక్కించి, అంటే 35 అడుగుల ఎత్తు 65 అడుగుల వెడల్పు ఉన్న ఒకే రాతితో చెక్కిన నంది విగ్రహం ఇక్కడ చాలా ప్రాముఖ్యతగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆలయంలో స్వామి ఏ దిక్కు చూసినా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామివారి అంటే శివుడి ఆలయమే కాకుండా ఇక్కడ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఉండే ఒకే ఒక ఆలయము, తర్వాత వినాయక ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, కన్యాకుమారి అమ్మవారి ఆలయము, ఇట్లా రకరకాల ఆలయాలు ఒకే ప్లేస్లో మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా ఏంటంటే స్వామివారి దర్శనంకి మనము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మనకి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా శివరాత్రి రోజుల్లో చాలా లక్షలాది మంది జనాలతో మనము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది చాలా ఆధ్యాత్మిక వాతావరణంగా కనిపిస్తుంది. మనకి ఎక్కడ చూసినా, మనకి వెనక చూసినా, ముందుకు చూసినా, సైడ్కి చూసినా, ఎక్కడ చూసినా మనకి వేలాది శివలింగాలు ఒకే చోట దర్శనం ఇచ్చే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ మెయిన్గా మనకి చూడండి, దేవుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాడు. మనకేంటంటే ముఖ్యంగా ఈ ఆలయాన్ని స్వామి సంబ శివానంద స్వామీజీ 1980లో స్థాపించారు. ఆయన ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 లింగము, తర్వాత 5 లింగాలు, తర్వాత 11 లింగాలు, తర్వాత 1000 లింగాలు, తర్వాత 1,00,000 లింగాలు, అట్లా అనుకుంటూ 1,00,00,000 లింగాలు స్థాపించాలని ఇక్కడని ఒక దీక్ష పూనుకున్నారు. ఆ దీక్ష పూనుకున్న విధంగానే ఇప్పటికైతే 90 లక్షలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏంటంటే మనం కూడా మన ఫ్యామిలీతో, లేకపోతే మన కుటుంబ సభ్యులతో, ఎవరైనా మన వాళ్ళ పూర్వీకుల పేరు మీద మనం ఒక లింగాన్ని ఇక్కడ కొనుగోలు చేసి ప్రతిష్ట కూడా చేయించవచ్చు. ఆ అవకాశం కూడా మనకి గుడి వాళ్ళు మనకి కల్పించారంటే, మీరు ఎవరైనా అక్కడ ఒక లింగాన్ని స్థాపించాలంటే గుడి వారి ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక లింగాన్ని కొనుగోలు చేసి మనం అక్కడ ప్రతిష్ఠించడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కూడా చేయండి, చాలా మంచిది. ఇంక ఇక్కడ వచ్చేసి దీని పక్కలో మనకి 2-3 టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అక్కడ వచ్చేసి ఏముంటాయంటే మనకి ఒకటి బంగారు తిరుమల అని ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి వినాయకుని టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. ఇవి మొత్తం 3 ఒకే రోజులో మనము బెంగళూరు నుంచి 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మనము దర్శనం చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీకెండ్లో ఒక్కరోజు మాత్రమే ఒక్క రోజులోనే మొత్తం అన్ని మనం చూసేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు ఇక్కడ రౌండ్, అంటే ఇక్కడ రౌండ్గా, అవతల సైడ్ స్క్వేర్లు, అట్లా డిఫరెంట్, అంటే 2 రకాలుగా మనకి ఎత్తైన స్వామివారు మనకి కనిపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వీకెండ్లో పోయి ఆధ్యాత్మికంలో మునిగిపోండి.